నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక వీడియో చూపిస్తాను, ఒక్కసారి చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. మనం ఈరోజు ఈ సబ్జెక్ట్ దీనిపైన డిస్కస్ చేద్దాము. నిన్న దేశవ్యాప్తంగా హోలీ చేసుకున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. అయితే వాళ్ళ పరిస్థితుల రీత్యా కొంతమంది హోలీ పండుగ చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. అసలు ఆ మ్యాక్సిమం 80 నుంచి 85 చోట్ల భారతదేశంలో ఎక్కడా సెలవులు కూడా లేవు అనేది వాస్తవం. అయితే చిన్నపిల్లలకి జనరల్గా చిన్నపిల్లల్ని పసిబిడ్డల్ని పరబ్రహ్మ స్వరూపం అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళని ప్రతిరోజు పండగ ఉన్నట్లే మనం ఆ వాతావరణం కనిపించాలా ఆ చిన్నపిల్లలకి, పసిబిడ్డలకి. అట్లా కాకుండా అంత పసిపిల్లలప్పుడు వాళ్ళ గుండెల పైన వాళ్ళ మనసులో ముళ్ళులు గుచ్చుకునే విధంగా నరకయాతను చూపించి చీటికి మాటికి రే నువ్వు అటబో ఇట్రా ఆడుగుచ్చో గమ్మలు చదువుకో అనేది ఒకటి చదవకుండా ఉంటే తీసుకొని బరక తీసుకొని కొట్టేది, ఇట్లాంటివన్నీ చేయడం అనేది దారుణం. నాకు తెలిసిన వాళ్ళే స్వయంగా ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళేమో అంతో ఎంతో అట్టడుగు స్థాయిలో ఉన్నారు. తెలుగు మీడియం చదివిన వాళ్ళు విదేశాల్లో 10 లక్షలు 12 లక్షల మేర జీతాల్లో ఉన్నారు. ఆ తెలుగు మీడియం చదివినప్పుడు కూడా వాళ్ళు 10వ తరగతి ఫెయిలు, ఇంటర్ ఫెయిలు, డిగ్రీ ఫెయిల్ అయ్యి కూడా మళ్ళీ పాస్ అవుతా నెమ్మదిగా వాళ్ళ ప్రాప్తం అనేది అది దైవాధీనం. అంతో ఎంతో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రోద్బలం ఉండాలా, వాళ్ళ కృషి కూడా ఉంటుంది. అయితే అది ఫేట్ అనమాట. కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళ పసిబిడ్డల్ని వాళ్ళ మనసులని టార్చర్ పెట్టి నరకేతం చూపించి ఈరోజైతే చిన్నపిల్లలకి కేవలం ఏది పోయి ఆడుకునేదానికనమాట. కనీసం ఎల్కేజీ కూడా కాదు, అది ప్రీకేజీ అంటారు. దాని కాస్త 36,000 45,000 ఆ మేర ఫీజులు కట్టి స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్, ఏవెనో మండల స్థాయిలో ఉండేటువంటి చిన్న స్కూల్స్లో కూడా డబ్బులు కట్టి పిల్లలను వదిలించుకున్నారు అనేది వాస్తవం. ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది తల్లిదండ్రులకి ఈ మాట కరుగ్గా ఉన్నా లేకున్నా కూడా ఈ మాట అయితే వాస్తవం. ఈ రోజున సరే ఏ విధంగా అయినా కష్టపడినా కూడా కొన్ని కుటుంబాల్లో తండ్రి కష్టపడాలా, తల్లి కష్టపడాలా, వాళ్ళు బయట పోయి పనులు చేసుకొని సాయంత్రానికి వస్తారు. కానీ ఆ పసిబిడ్డ చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న ఎక్కడ అనేది ఆ తెలియని ఒక ఫోబియాలోకి, ఒక డిఫెన్స్లోకి వెళ్ళిపోతారనమాట. వాళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళకి వచ్చే తల్లికే వీళ్ళు ఎన్ని డబ్బులు కట్టి వీళ్ళని చదివించా కూడా మహా అంటే వాళ్ళకి ఒకరోజు ఫస్ట్ ర్యాంక్ రావచ్చు. 10 మంది పిల్లలు కలిసి ఒరే నువ్వు బట్టి కొట్టి చదువుతున్నావు అనే మాటగా నా పిల్లలంగా అన్నాడు అనుకోండి, ఎవరైతే పలానా అబ్బాయి ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రులు దూరంగా ఉండే అబ్బాయి ఆ రోజు నుంచి అబ్బాయి అట్టాడు స్థాయికి వెళ్ళిపోతాడో ఆ ఫస్ట్ ర్యాంక్ కూడా రాదు. అంటే సైకలాజికల్ ఫ్యాక్టర్ ఆ పిల్లోడు మనసు పైన ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏదేమైనా కూడా నిన్న జరిగినటువంటి హోలీ సందర్భంగా చూడండి ఒక వార్త. హోలీ రోజున మీద రంగు చల్లాడనే కోపంతో ఓ వృద్ధురాలు మనవడిపై వేడి నీళ్లు పోసింది. ఈ పిక్చర్ చూస్తే మనకు క్లారిటీగా అర్థమవుతుంది ఎంత అతి దారుణమో. పిల్లోడు మా అవ్వ కదా అనుకుంటారు, లేకుంటే వాళ్ళ పక్కింటి అవ్వైనా అనుకోనండి, లేదా వాళ్ళ పక్కన కనిపించే వాళ్ళందరూ మనోళ్ళే అని చెప్పి పోయి ఆ రంగులు పూసారు. ఏమైనా కంట్లో పోసారా, లేకుంటే బయట సమాజంలో చూపించినట్టు ఆడపిల్లల పైన గతంలో ఒక కాలంలో యాసిడ్లు పోస్తాను చూడ మాదిరిగా పోసాడు. చిన్న పసిబిడ్డ అవ్వ కదా అని చెప్పి పూసాడు. రోజు అట్లా అన్నప్పుడు ఈ ముసలామ ఎవరైతే ఉండదో ఆ పిల్లడితో మాట్లాడుతూ ఉండకూడదు. అలాగా పిల్లలకి దూరంగా ఉండాలి. రోజు మాట్లాడుతాను కదా మనే కదా అనుకుని పోయి పాపము రంగు పూసాడు. అది కాస్త ఆమెకి ఏదో కిరసనాయిలు పోసినట్టు ఏం చేసింది, ఆ పిల్లోడి పైన వేడి నీళ్లు తెచ్చి పోసింది. ఎంత బాధ, ఎంత నరకయాతన, ఎంత అనుభవించినాడు ఆ పిల్లోడు. వాళ్ళకి ఏం తెలుసు, మంచి ఏంది చెడ్డ ఏంది ఆ పిల్లోడికి ఏం తెలుసు అసలు. మంగళవారం ఈ సంఘటన అయితే చోటు చేసుకునింది. హోలీ సంబరాలు ఓ పిల్లాడి జీవితంలో విషాదాన్ని నింపాయి. మీద రంగు చల్లాడనే కోపంతో బామ పిల్లాడిపై వేడి నీళ్లు పోసింది. తీవ్ర గాయాల పాలైన పిల్లాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో మంగళవారం చోటు చేసుకునింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే నాగ్పూర్ జిల్లా కోరాడి ఏరియాకు చెందిన సింధు ఠాక్రే అనే వృద్ధురాలు బకెట్లో వేడి నీళ్లు నింపుకొని రోడ్డు మీద నుంచి ఇంట్లోకి వెళుతూ ఉంది. ఇంతలో ఆమె మనవడు, ఇందాక నేను అన్నా కదా, అంటే కేవలం లాంగ్ లెంత్లో చూపించా, ఒకవేళ పక్కనింటోడు కానీ ఒకవేళ ఆ ఊర్లో వాడు కానీ స్వయంగా ఆ పిల్లోడు వచ్చి ఆవిడ మనవడు ఎవరైతే వేడి నీళ్ళు పోసారో ఆవిడ మనవడు నీళ్లు నింపుకొని రోడ్డు మీద ఇంట్లోకి వెళ్తూ ఉన్నది. అయితే ఇంతలో ఆమె మనవడు హోలీ రంగులు స్ప్రే చేసే గన్తో దగ్గరకు వచ్చాడు. ఆమెపై రంగు స్ప్రే చేశాడు. అయితే అది ఏమాత్రం నచ్చని సింధు తీవ్ర ఆగ్రహానికి గురైంది. పట్టరాని కోపం కారణంగా విచక్షణ పూర్తిగా కోల్పోయింది. బకెట్లోని వేడివేడి నీళ్లను పిల్లాడిపై పోసింది.
వేడి నీళ్లు మీద పడగానే పిల్లాడు చావు కేకలు పెడుతూ అరవసాగాడు. నొప్పి భరించలేక అటు ఇటు పరిగెత్తసాగాడు. బకెట్లో చల్ల నీళ్లు తీసుకెళ్తున్న ఓ మహిళ పిల్లాడికి సాయం చేయడానికి ముందుకు వచ్చింది. బకెట్లోని నీళ్లను 2 చేతులతో పిల్లాడిపై చల్లింది. చేసిన తప్పు గ్రహించిన సింధు నొప్పి నుంచి ఉపశమనం కలగడానికి బకెట్లోని మొత్తం నీటిని పిల్లాడిపై చల్లింది. అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. అంటే సైకిక్ పర్సన్స్ మన చుట్టుపక్కలే ఉన్నారు. అంత విచక్షణ కోల్పోయి అంత పనే ఉండదు. పసిబిడ్డ అసలు మనకు ఎదురుగా ఎవరైనా ఒరే నువ్వు విద్యాసనం అంటే ఒకవేళ తప్పులు అవతల ఉంటుంది, మనదే ఉంటుంది. దాన్నే మనం వాడిని ఏది చేయలేక ఒరే అదిరా ఇదిరా అని చెప్పి బేరీ చేసుకొని ఒక సామరస్యంగా చర్చలతో ముందుకెళ్తా ఉన్నది ఈ కాలం. ఏది ఒక విద్వేషపూరితంగా చంపుకోవడాలు గిల్లుకోవడాలు లేకుండా అట్టాడిది కొంతమంది చూడండి ఏ విధంగా సైకిక్గా పనిచేస్తున్నారో. ఈ మధ్య కాలంలో కూడా మనం అనేక ఉదాహరణలు చూసాం. ఆ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో హల్చల్ అయింది. ఇందాక నేను స్టార్టింగ్లో ఏదైతే చెప్పినానో పాపం పసిపిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేస్తున్నారు. అక్కడ దాకా ఆ పాపకో బాబుకో చదువు బాగొస్తుందని చెప్పి తల్లిదండ్రులు ఆశించవచ్చు, లేదా వాళ్ళు పని చేసుకోవడానికి బయటికి వెళ్ళిపోయినారు, టైం లేక అవచ్చు. అయితే ఆ పిల్లోళ్ళు ఒక ఆయా దగ్గర పెట్టారనమాట. మా మధ్యాహ్నం పిల్లవాడికి అన్నం తినిపిండి అని చెప్పి ఒక మాట ఆవిడకు 100, 150, 200 ఇచ్చి అందరితో పాటు టీచర్ల మాదిరిని కాదు మా మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు మా పాప కొంచెం బాగా చూసుకోమని చెప్పినారు. అది జరిగినటువంటి వాస్తవం. అయితే ఆ రోజున సోషల్ మీడియాలో హల్చల్ అయిందనమాట ఆ వీడియో. సీసీటీవీ ఫుటేజ్లో ఆవిడ చేసినటువంటి దారుణం ఎవరైతే అప్పగించారో ఒక పులి దగ్గర అప్పగించినట్టు అయిపోయింది. ఆవిడ నెమ్మదిగా తీసుకోపోయింది ఎవరు లేరనుకున్నది. పహరీ గోడ దాటుకొని ఆ స్విమ్మింగ్ పూల్ ఉన్నది, అది పెద్ద స్కూల్కి, అక్కడ కూర్చొనబెట్టి పట్ట ముఖం పైన కొడుతుంది, జుట్టు పెరుగుతుంది. జుట్టు పెరిగి అట్ట తోసినప్పుడు పాప ఏమో కింద పడుతుంది. కోపం తట్టుకోవాలా, ఏం కిందకో కోపం ఆగట్లా. ఇంకా బూతులు వస్తాయి ఇట్లాంటి వాళ్ళని చూస్తే. మళ్ళీ కాలుతో తండము, మళ్ళీ పిడిగుద్దులు గుద్దడము, చచ్చిపోయింది ఆ పాప. ఎంత దారుణం, దారుణం. అంత సైకిక్ ఏంది? నేను చూసుకోలేకున్నామ్మా, నీ 150 వద్దు 100 వద్దని చెప్పాలా? అసలు ఆవిడకి యాక్చువల్గా జీతం ఇస్తారు. జీతం కాకుండా మా పాపను ఒకరో కంటికి కనిపెట్టమా అని చెప్పుకొని తల్లిదండ్రులు చెప్పిన పాపానికి ఈవిడుకునేటువంటి మెంటల్ ప్రెషర్లో ఈవిడుకునేటువంటి రోగాలన్నీ ఆ పసిబిడ్డ పైన రుద్దినటువంటి దాఖలాలు ఆ వీడియోలో మనకు స్పష్టంగా కనిపించాయి. ఇది కాకుండా మొన్న మధ్య చూసాం మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగినటువంటి సంగతి. ఒక ఆవిడ ఒక మాజీ లవర్ని ఇష్టపడి ఏం చేసిందంటే భర్తలు లేని సమయంలో ఆ పిల్లని తీసుకొని వచ్చి బస్టాండ్లో వదిలిపెట్టేసి ఆ పసిబిడ్డను బస్టాండ్లో వదిలేసి లవర్తో వెళ్ళిపోయింది. చక్కర్లు కొట్టింది, అడుగు వెళ్ళిపోయింది. ఇంకలా అంటే అస్కాన్ అంటారు చూడండి, భర్తను అవతలు వదిలేసింది, ఆయన ఏడుకో జాబుకు పోయినాడు, పిల్లల్ని తీసుకొచ్చి బస్ స్టాండ్లో కూర్చొని అంటే సహజంగా మహాభారతంలో ఏ విధంగా అయితే కర్ణుడిని వదిలేశారు కదా, ఆ మాదిర ఈవిడ పెద్ద దయాగుణరాలైనట్టు ఒక భర్తను వదిలేసి ఇంకొక భర్త కోసము ఇవి పోయి ఆడబోయి ఆ కుర్చీలో కూర్చొని పెట్టేసి వెళ్ళిపోయింది. ఆ పిల్లల్ని ఎవరో ఒకరు చాక్కుంటారులే అని చెప్పి తీరా అదే పోలీస్ స్టేషన్ వరకు పరిధిలో కేసు వచ్చి అదంతా వెలికి తీస్తే ఈ దిగిని జరిగినటువంటి బాగోతం. కనీసం బిడ్డన్లా బీరకాయన్లా వీళ్ళకి బతుకు. అదే మాదిర మరో సంఘటన, 3 పిల్లలు ఉన్నారు. ఒక మాజీ లవర్ని ఇష్టపడి ఆ 3 పిల్లల్ని ఖతం చేసేసింది ఒక మహానుభావురాలు. చూడండి అట్టున్నది కాల పరిస్థితి. ఎవరు కూడా సరే అంతెందుకు మొన్న జరిగినటువంటి విషయం, ఒక పసిబిడ్డని అఘాయిత్యం చేసి ఒక నీచుడు ఒక చచ్చిపోయినాళ్ళు ఈరోజు ఆ డబ్బాలో వేసి బిగించినటువంటి దాఖలాలు వైనాలు చంపేసినటువంటి దారుణాతి దారుణము. మనకు ఆ 10 ఏళ్ళు కావచ్చు, 12 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎంత వయసు అయినా సరే ఆడబిడ్డల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఇంటి సభ్యుడిపైన ఉండాలి. ఎవడిని నమ్మేదానికి లేదు. కాలం అసలే బాగలేదు అని నేను స్పష్టంగా అయితే చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా శరీరం మొత్తం బాగా కాలిపోయింది ఆ పిల్లోడికి. తీవ్ర గాయాలు పాలైన పిల్లాడిని కుటుంబ సభ్యులు నాగపూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్ పిల్లాడికి చికిత్స అందిస్తున్నారు. పిల్లాడికి 40% కాలిన గాయాలు అయినట్లు డాక్టర్లు అయితే నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేపట్టారు. ఇక ఆ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైరల్ వీడియోపై స్పందించిన నెటిజన్లు వృద్ధురాలపై తీవ్ర ఆగ్రహం ఏంద్రా ఆయన ఆగ్రహం, ఇంకా ఏం ఆగ్రహం. ఇట్లా ట్రోల్ని ఎంత దారుణం అంటే సోషల్ మీడియాలో కొన్ని ఉంటాయి. పిల్లోడు నానా అని 10 సార్లు పిలిచిన దానికి పిల్లోడిని ఎట్లయితే మన ఊరికి వస్తూ ఉంటారు కదా, ఆ సత్తు డబ్బాలని ఎత్తుకుపోయేవాళ్ళు, ఇనం సామాన్ వేసుకుపోయేవాళ్ళు, ఆ సత్తు డబ్బాలపై నిన్నపురాళ్ళు ఎత్తి కొడతారు కదా, ఆ మాత్రం ఆ పిల్లోడిని దారుణంగా హింసించి నరకేతం చూపించాడు. ఇట్లా టోల్ని కట్టి కనిపిస్తే ఏదో మనం చేసే అనిపిస్తుంది. కేసులు అయితే అయినాయని చాలామంది ఇదే మాదిరి మన నెటిజన్లు ఉన్నారు కదా, చాలామంది అనుకుంటూ ఉంటారు.
మనం ఏమి చేయలేము, మన భవిష్యత్తు పోతుంది అలాంటి వాళ్ళు జోలిపోయి. కానీ ప్రతి ఒక్కరిలో పరివర్తన రావాలా. ఓవరాల్గా నేను చెప్పబోయే విషయం ఏంటంటే, దేనికి గ్యారెంటీ లేదు. మన బతుకులు ఎట్టున్నా కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళని కంటికి రెప్పల్లాగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నదనేది నేనైతే ఓవరాల్గా చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలండి.